నమస్కారం బి న్యూస్ ఛానల్ కు స్వాగతం. నేను మీ సంధ్య. ప్రముఖులు రాగం కిషోర్ కి ఘనంగా పూలవర్షంతో స్వాగతం పలికిన కోలాట మహిళలు సేవలకు మారు పేరైన దాసరి బుజ్జికి వారి దైవమైన రాగం కిషోర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. జై శ్రీమన్నారాయణ నామస్వరంతో మా దైవం రాగ కిషోర్ జన్మదిన వేడుకలు సందర్భంగా పలు సేవా కార్యక్రమాల్లో నిర్వహించిన వారి సేవకులు దాసరి బుజ్జి. విశాఖ జిల్లా జ్ఞానాపురంలో రంజిత్ కుమార్ ఎంటర్ప్రైజెస్ అధినేత దాసరి బుజ్జి వారి ఆరాధ్య దైవమైనటువంటి రాగం కిషోర్ జన్మదిన వేడుకల సందర్భంగా వారి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మా ఆరాధ్య దైవం నిత్యం మా మనసు స్మరించే మా గురువు మరియు మా దేవుడు అయినటువంటి గౌరవనీయులైన శ్రీ రాగం కిషోర్ ఓ మహోన్నత వ్యక్తి. మా ఆరాధ్య దైవం ప్రస్తుతం వైస్ చైర్మన్గా మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నతమైన పదవిలో ఉన్నారు. ఈయనకు పోర్ట్ సెక్టార్లో అమితమైన అనుభవం ఉంది. ఆ అనుభవంతోనే వైజాగ్ సీపోర్ట్ ఉన్నత స్థాయి అధిరోహించడానికి రాగం కిషోర్ స్వయం కృషి ఎంతగానో తోడ్పడింది. మనుషులలో దేవుడు మరియు మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం. అంతేకాకుండా శ్రీ రాగం కిషోర్ పినాకిల్ హాస్పిటల్లో చైర్మన్గా కూడా ఆయన విధులను నిర్వహిస్తూ ఎన్నో సేవలు అందిస్తున్న గొప్ప మనిషి. ఆయన సేవలకు గుర్తింపుగా అందరి మనసులలో నిలుస్తూ ఎన్నో మన్ననలు పొందుతున్నారు. అలాంటి మంచితనం మానవత్వం నిండుగా మా దేవుడిలో ప్రవహిస్తూ ఉన్నాయి. అందువలనే మా దేవుడు శ్రీ రాగం కిషోర్ ఎంతో మందికి మార్గదర్శకుడుగా నిలుస్తూ ఎన్నో జీవితాల్లో వెలుగును నింపారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో మా ఆరాధ్య దైవం వివిధ సంస్థల ద్వారా ప్రజలకు ఉపయోగపడే ఎన్నో మంచి పనులను చేస్తున్నారు. అటువంటి మహోన్నత వ్యక్తికి ఈరోజు ఆయన చేసిన సేవలను తలుచుకుంటూ రంజిత్ కుమార్ ఎంటర్ప్రైజెస్ అధినేత అయిన దాసరి బుజ్జి ఎర్నిమాంబ గుడిలో ప్రత్యేక పూజలు మరియు మజ్జిగ పంపిణీ, చీరలు, మొక్కల పంపిణీ చేయడం జరిగింది. అంతేకాకుండా ఆకలితో ఉన్న వారికి అన్నదానం చేసి వాళ్ళ కడుపు నింపి ఆనందాన్ని పొంది చాలా సంతృప్తి చెందారు. ఈ మహోన్నత కార్యక్రమానికి అతిథులుగా కె వెంకటేశ్వరరావు, ఓ భాస్కర్ రావు, రామకృష్ణ, కుమార్, నాగేంద్ర, సంతోష్ ప్రముఖ పాత్ర వహించారు. ఇందులో భాగంగా రంజిత్ కుమార్ ఎంటర్ప్రైజెస్ సంస్థ ఉద్యోగస్తులు రాపాక యాదవరావు, జీరు లక్ష్మి మరియు శుంకర సుభాష్ని తదితరులు పాల్గొన్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి రాగం కిషోర్ సార్ గారికి మరొకసారి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు.
చూడండి.
నేను మీ పొగడ్తలకి, మీ యొక్క ఆశీస్సులకి, మీ యొక్క ఆశీర్వాదాలకి అంత అర్హున్నో కాదో తెలియదు, కానీ నా అంతటి నేను మీకు చేస్తున్నది పెద్దగా ఏమీ లేదు. మా సంస్థలో పనిచేసి మా సంస్థ పురోభివృద్ధికి ఎంతో పాటుపడుతున్నారు. వారికి నేను ఏ విధంగా కృతజ్ఞతలు తెలుసుకోవాలో నాకు తెలియదు, కానీ కంపెనీ పురోగతి మాత్రం వాళ్ళు ఎంతో దోహదపడుతున్నారు. బుజ్జిగితో మాకు ఆల్మోస్ట్ 20 సంవత్సరాల సంబంధం ఉంది. ఇదే సంబంధాన్ని ఇలాగే కొనసాగిస్తూ ఎంతమందికి వీలైతే అంతమందికి సహాయంగా చేదోడు వాదోడుగా ఉంటానని ఈరోజు వాగ్దానం చేస్తున్నాను. జై శ్రీమన్నారాయణ. దేవుడే మనకే కాదు, ఇక్కడ ఉన్న వారందరికీ దేవుడే. అంటే సార్ చెప్పారు, ఆ భగవంతుడే ఆయన ఈరోజు ఇక్కడ రప్పించారు, అమ్మవారే ఇక్కడ రప్పించారు. కాబట్టి మీరందరూ మనమందరూ కూడా ఆయన పుట్టినరోజు వేడుకలు శతమానం భవతని చెప్పేసి ఆ పురోహితులు అంత చక్కగా ఆశీర్వచనాలు చేసుకుంటూ వస్తే ఒళ్ళు పులకరించిపోయింది. సార్ మీ అంత అంటే భగవంతుడు మిమ్మల్ని రప్పించినందుకు మనస్ఫూర్తిగా మీ పాదాభివందనం చేస్తూ ఒక్కసారి చెప్పండి అమ్మా, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ.